అదే అర్థం కావట్లేదండి. ఆ కళ్యాణి బ్రహ్మరాక్షసి, దానికి ఒళ్ళంతా కళ్ళే. అందుకే తెలివిగా మన ప్లాన్ కనిపెట్టుంటుంది. మరైతే ఆ కళ్యాణి పోటీలకు వెళ్లకుండా ఎలా ఆపాలమ్మా? అందరూ వచ్చేశారు. కళ్యాణి ఇంకా రాలేదేంటి? ఇంకో గంటన్నరలో పోటీ మొదలైపోతుంది. అసలు ఈ కళ్యాణి ఏం చేస్తుందో? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ కళ్యాణి. ఎక్కడున్నావు? నేను బేబమ్మ గారి ఇంట్లో ఉన్నాను సార్. ఇంకో గంటన్నరలో కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. ఈ సమయంలో బేబమ్మ ఇంట్లో ఏం చేస్తున్నావు? జరిగింది చెప్పాను కదా సార్. మా చెల్లెలికి బదులుగా నేను బేబమ్మ ఇంట్లో పని చేయాలి. అయినా నో ప్రాబ్లం సార్. ఇంకొక పావు గంటలో పని పూర్తయిపోతుంది. వెంటనే బయలుదేరుతాను సార్. సరే సరే, సాధ్యమైనంత త్వరగా బయలుదేరు. ఇక్కడికి వచ్చాక కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నీకు హెల్ప్ అవుతుంది. అలాగే సార్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను అక్కడ ఉంటాను సార్. సరేనమ్మా, జాగ్రత్త. త్వరగా వచ్చేసేయ్. పాపం ఆ కళ్యాణి ఇంకా రాలేదని మా నాన్న తెగ టెన్షన్ పడిపోతున్నాడే. అవునే, నాకు తెలిసిప్పుడు ఆ కళ్యాణికే ఫోన్ చేస్తుంటారు. అందులో అనుమానమే ఉంది. వెళ్ళి విషయమేంటో అడుగుదాం పదా. హాయ్ నాన్నా. హాయ్ అమ్మా, ప్రాక్టీస్ అయిపోయిందా? ఇద్దరం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా, నేను మళ్ళీ వస్తాను. అన్నట్టు మర్చిపోయా, ఆ కళ్యాణ్ ఇంకా రాలేదేంటి? ప్రజెంట్ ఆ బేబమ్మ ఇంట్లో వర్క్ చేస్తుందంట. ఇంకో పావు గంటలో వర్క్ కంప్లీట్ అవుతుందంట. వెంటనే బయలుదేరి వస్తానని చెప్పింది. ఐసీ. అంటే ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటుందన్నమాట. అవునమ్మా, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఓకే నాన్న. నాకు చిన్న వర్క్ ఉంది. అమ్మయ్య, ఇప్పటికీ 1:30 అయ్యాయి. ఇంకొక 20 పూరీలు చేశానంటే బేబమ్మ గారు చెప్పినట్టు 150 పూరీలు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత నేను కాంపిటీషన్కి వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం అసాధ్యురాలే. ఇచ్చిన టైం లోపలే 150 పూరీలు పూర్తి చేసేలా ఉంది. అమ్మా, ఒకవేళ 150 పూరీలు పూర్తి చేసి పోటీలకు వెళ్ళిపోతానంటే? అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? అసలేం జరుగుతోంది? ఒకవైపు ఆ బేబమ్మేమో నా ప్రాణం పోయినా కళ్యాణిని పోటీల దగ్గరికి రానివ్వనని ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసింది. కానీ ఆ కళ్యాణి ఏమో ఇంకో పావు గంటలో పని పూర్తి చేసుకుని అరగంటలో కాంపిటీషన్స్ కి వస్తానని చెప్పింది. వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో ఎవరిది నిజమై ఉంటుంది? ఈ టెన్షన్ మనకెందుకే? ఒకసారి బేబమ్మకు కాల్ చేస్తే అసలు మ్యాటర్ ఏంటో తెలుస్తుంది కదా. కరెక్టే, ఇప్పుడు చేస్తాను. అమ్మా ఝాన్సీ, చెప్పు. నేను చెప్పడం కాదండి, ఆ కళ్యాణి పోటీలకు వస్తుందో రాదో మీరే చెప్పాలి. ఈ బేబమ్మ మాట ఇస్తే ప్రపంచాన్ని తలకిందులు చేసైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అలాగని ఇప్పటి వరకు నమ్మాను, కానీ ఆ కళ్యాణి వాలకం చూస్తుంటే మిమ్మల్ని తలకిందులు చేసైనా కాంపిటీషన్స్ కి వచ్చేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నానండి. ఇంతకు ముందు మా నాన్న కళ్యాణికి ఫోన్ చేస్తే ఇంకో అరగంటలో కాంపిటీషన్స్ వస్తానని చెప్పింది. నిజంగా మీ ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే అలా ఎందుకు చెప్తుందండి? అరగంటలో కాంపిటీషన్స్ కి ఎలా రాగలుగుతుంది? నువ్వు చెప్పింది కరెక్టే. ఆ కళ్యాణిని ఆపడానికి ఇప్పటిదాకా 2 ప్లాన్లు చేశాను, కానీ ఆ రెండిట్లో ఫెయిల్ అయ్యాను. కానీ ఈసారి చెయ్యబోయే ప్లాన్ అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. న్యూక్లియర్ బాంబు కంటే శక్తివంతమైనది. ఈ బేబమ్మ పన్నిన పద్మవ్యూహం నుంచి ఆ కళ్యాణి తప్పించుకునే ప్రసక్తే లేదు. నమ్మచ్చా? నన్ను నమ్మి నిరాశపడ్డవాళ్లు ఎవ్వరూ లేరు.
జరగబోయే పోటీల్లో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు.